స్టార్ట్. జూటూరు కులాయప్ప, హిందూపూర్ పార్లమెంటరీ, కదిరి మండల్, స్టేట్ దివ్యాంగుల అధికార ప్రతినిధి ఫ్రమ్ టీడీపీ. మా జాతీయ అధ్యక్షులు శ్రీ ఎన్ఆర్ఐ చంద్రబాబు నాయుడు గారు కదిరి ప్రాంతానికి విచ్చేస్తున్న సందర్భంగా స్వాగతం సుస్వాగతంతో దివ్యాంగులు, మహిళలు, వివిధ వర్గాలకు సంబంధించిన అట్టడుగు వర్గాల తరపు నుంచి ఇదే మా సాదర సుస్వాగతం. ఈరోజు ఒక విశేషం ఏంటంటే 5 సంవత్సరాలుగా విధ్వంసమైన ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధిగా కావించడానికి, అందులో కదిరి ప్రాంతానికి విచ్చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ముఖ్య ఉద్దేశం, ఆయన లక్ష్యం ఏదంటే ప్రజాస్వామ్యం పునరుద్ధరణ కోసం. అంటే విధ్వంసమైన ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి తిరిగి మళ్ళీ ఆయన ఈరోజు ప్రజాగళం అనేటువంటి ఒక యాత్ర ద్వారా ఈ రాష్ట్రాన్ని చుట్టివేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా బడుగులు, బలహీనులు, మైనారిటీలు, ఎస్సీ ఎస్టీలు మరియు ఇతర బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు అధికంగా ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని ఆయన ఈరోజు ఎంచుకోవడం జరిగింది. అందుకు టీడీపీ పార్టీ తరఫున మా అదృష్టంగా భావిస్తూ మేము ఆయనకు స్వాగతిస్తున్నాం. అయితే ఈరోజు కదిరి ప్రాంతంలో కొత్త మరియు పాత నాయకులు ఏదైతే వారి వారి వ్యక్తిగత కారణాలతో వెళ్ళిపోయిన వ్యక్తులు కానివ్వండి, టీడీపీ భావజాలాలు నచ్చి కానివ్వండి, తిరిగి సొంత గూటికి వస్తున్న మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా సాదర శుభాకాంక్షలు. అదేవిధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఏర్పడినటువంటి ప్రత్యేక పరిస్థితుల వల్ల ఏర్పడినటువంటి కొన్ని సందర్భాలు ఏదైతే ఉన్నాయో, రాష్ట్రం విడిపోవడం కానీ, అమరావతి నిర్మాణానికి నోచుకోకపోవడం కానీ, మరి అదేవిధంగా 3 రాజధానులు అని చెప్పి 3 ముక్కలాట ఆడే ప్రయత్నంలో కానీ రాష్ట్రము విచ్ఛిన్నమైపోయింది. దీనికి సంబంధించి కదిరి ప్రాంతంలో ఉన్నటువంటి మేధావులు, విశ్లేషకులు, సంఘ సంస్కర్తలు అందరూ కూడా టీడీపీ పార్టీలోకి ఈరోజు మళ్ళీ పెద్ద ఎత్తున చేరికలు మొదలయ్యాయి. ఇది ఒక శుభ పరిణామం. అయితే మా కందికుంట వెంకట ప్రసాద్ గారు ఈరోజు కదిరి పట్ల తనకున్నటువంటి మాతృప్రేమని చంద్రబాబు నాయుడు గారు ఇక్కడి వరకు రావడం జరిగింది. ఆయనకున్నటువంటి ప్రేమ ఆయన ఇంతవరకు రక్షించడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు జరుగుతున్నటువంటి బహిరంగ సభ ఏదైతే రోడ్ షో కానీ బహిరంగ సభ కానీ పెద్ద ఎత్తున ఆశావాహులు ఎవరైతే ఈ 5 ఏళ్లలో నష్టపోయినటువంటి బాధితులు ఉన్నారో వాళ్ళందరినీ మేము ఆశావాహులుగా పిలవడం జరుగుతుంది. అలా ఎందుకు పిలిచామంటే రానున్న రోజుల్లో మనకు మంచి జరుగుతుందని ఒక చిన్న నమ్మకంతో. అందుకు విద్యార్థులు, ఉద్యోగులు, మేధావులు, వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలు, వికలాంగులు వీరందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి మీ హర్షాన్ని, ఆమోదాన్ని చంద్రబాబు నాయుడికి తెలియజేయవలసిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇందులో ఈరోజు ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ ప్రజాగళం అనే సభ సింగనమల అంటే ఒక ఎస్సీ కాన్స్టిట్యున్సీలో కూడా పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో అత్యంతంగా ఘోరంగా విఫలమైనది, దెబ్బతిన్నది బడుగు జీవులే. కాబట్టి ఈ సభ ఒక ఉద్దేశాన్ని సింగనమల ప్రాంతానికి కూడా విస్తరింపజేయడం జరిగింది. అదేవిధంగా పెనుగొండ బీసీలు ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం, అదేవిధంగా కదిరి మైనారిటీలు ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం. ఎందుకు ఇలా షెడ్యూల్ క్యాస్టెస్, ట్రైబల్ క్యాస్టెస్ ఉన్నటువంటి ఏరియాలో మటుకి ఈ ప్రోగ్రాం పెట్టడం జరుగుతుందంటే వీళ్లకు జరిగినంత నష్టం ఈ ప్రపంచంలోనే ఎక్కడ ఎవరికి జరగలేదు. అదేవిధంగా అన్ని రకాలుగాను వాళ్ళు తీవ్రంగా నష్టపోవడం జరిగింది. కాబట్టి నేనున్నానంటూ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కష్టం వచ్చిన ప్రతిసారి కూడా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు
మన కదిరి ప్రాంతానికి పెద్ద మనసుతో విచ్చేయడం జరుగుతుంది. నేనేమంటున్నానంటే, ముందుగా మాట్లాడుకున్నట్టు ప్రజాస్వామ్యం విధ్వంసానికి గురైంది. ఇక్కడ ఉన్నటువంటి అందరూ బాధ్యతలే, అందరికీ రెస్పాన్సిబిలిటీ ఉంది. ఇకనైనా భయాన్ని, పక్షపాతాన్ని, భేషజాలాన్ని వీడి టీడీపీ భావజాలాన్ని పురిగిపుచ్చుకొని కందికుంట వెంకటప్రసాద్ గారి నాయకత్వాన్ని ఒకవైపు బలపరుస్తూ మరొక వైపు రాష్ట్ర పునర్నిర్మాణం కోసం పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కదిరి సీనియర్ సిటిజన్స్కి, ఓటర్ మహాశైలకి, బాధితులకి, అణగారిన వర్గాలకి, బడుగు బలహీన వర్గాలకి ప్రతి ఒక్కరికి చేతులెత్తి మనస్ఫూర్తిగా మిమ్మల్ని నమస్కరిస్తూ వినయపూర్వకంగా అందరినీ ఆహ్వానిస్తున్నాం. ఈ సభలో చేరుతున్నటువంటి మరి కొత్త పాత నాయకులందరికీ కూడా మరొకసారి నా తరపు నుంచి, నేను దివ్యాంగుల కమిటీ స్టేట్ అధికార ప్రతినిధిని ఫ్రమ్ టీడీపీ, నా పేరు జూటూరు పుల్లాయర్. సో నా తరపు నుంచి ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు ఎందుకు తెలుపుతున్నానంటే, ఈ రాష్ట్రంలో అత్యంత దయనీయమైన పరిస్థితి గడుపుతున్నది దివ్యాంగులు. సో వారి టీడీపీ వస్తే వారి ఆర్థిక పరిస్థితులు కానీ, వారి సామాజిక పరిస్థితులు కానీ మార్పు చెందుతాయి. కాబట్టి మార్పు చెందడానికే మీరందరూ వస్తున్నారు. కాబట్టి మాలాంటి వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళకి మంచి వెలుగు రేఖల్ని తెప్పించడానికే ఈ కొత్త నాయకత్వం కానీ, పాత నాయకత్వం కానీ తిరిగి మళ్ళీ సొంత కోటికి వస్తున్నటువంటి సందర్భంలో వారందరికీ మనస్ఫూర్తిగా దివ్యాంగుల తరపు నుంచి ధన్యవాదాలు. మరి అదేవిధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఎస్సీల పట్ల జరిగిన దాడులు కూడా మీకు తెలుసు. వాళ్ళపైన జరిగినటువంటి అనేకమైనటువంటి విధ్వంసాలు మీకు తెలుసు. ఆర్థికంగా, సామాజికంగా, సాంఘికంగా, విద్యాపరంగా అన్ని రకాలుగా వాళ్ళపైన దాడులు జరిగాయి. సో వాటిని కూడా తీవ్రంగా ఖండించాలని ఈ సభలో మీకు ఎవరికైనా సరే మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎస్సీలు మరియు దివ్యాంగుల ఒక సమస్యలపైన కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లాలని కందికుంట వెంకటప్రసాద్ గారిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. మరి అదేవిధంగా ఈరోజు కదిరి ప్రాంతానికి ఎలాంటి అభివృద్ధి జరగలేదు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 2,15,000 మంది ఓటర్లకి ఈ 5 ఏళ్లలో అన్యాయం జరిగిందని భావిస్తున్నాం. నేను మనస్ఫూర్తిగా మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈ సభకు రండి. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారో వినండి. మీరు మీ ఇంటికి వెళ్ళి దాని గురించి విశ్లేషణ చేయండి. అదేవిధంగా నేను టీడీపీ నాయకత్వానికి కూడా ఇంకొక అప్పీల్ చేయదలుచుకున్నాను. చంద్రబాబు నాయుడు గారు 6 గ్యారంటీలని కొన్ని పథకాలు పెట్టారు. ఈ పథకాల గురించి విస్తృతమైనటువంటి చర్చ జరగాలి. అది ఎక్కడైనా కావచ్చు, మనం పెట్రోల్ పట్టించుకున్న పెట్రోల్ బంక్లో కావచ్చు, మనము టీ తాగేటువంటి టీ షాపుల్లో కావచ్చు, మనం విరామ సమయంలో ఎక్కడైనా కూర్చున్నటువంటి సందర్భాలలో కూడా కావచ్చు. ఈ 6 గ్యారంటీలు మహిళలకు అత్యంత భద్రతతో కూడినటువంటి వరాలు. ఇవేంటివంటే తల్లికి వందనం. ఇంట్లో 4 పిల్లలు ఉంటే 4కి కూడా ఒక్కొక్కరికి 15,000 రూపాయలు చొప్పున. ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, వీళ్ళ మాన ప్రాణ ధన రక్షణ కోసమై ఉచిత ప్రయాణం. తల్లికి వందనం అనే పేరుతో ఒక్కొక్క పిల్లాడికి 15,000 రూపాయలు. దీని ఉద్దేశం ఏంటంటే ఆర్థికంగా మహిళల సారభ్యతని, సౌమ్యతని పెంచడం కోసం. అదేవిధంగా ఉచితంగా 3 సిలిండర్లు ఏడాదికి. దీని ఉద్దేశం ఏంటంటే మహిళలకి ఆర్థికమైనటువంటి భరోసాను కల్పించడానికి. అదేవిధంగా కళలకు రెక్కలు. ఏదైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓబీసీ క్యాస్టుల్లో ఉన్నటువంటి అమ్మాయిలు డబ్బు లేక చదువు ఆగిపోవడం వల్ల వాళ్ళ ప్రతిభ అనేది వెనకబడిపోయి ఉంది. కాబట్టి వాళ్ళ కళలకు, వాళ్ళ ఆశయాలకు మళ్ళీ రెక్కలు తొడిగే ప్రోగ్రామే కళలకు రెక్కలు. ఈ కళలకు రెక్కల ప్రోగ్రాం వల్ల ప్రతి ఆడపిల్ల వృత్తి మరియు నైపుణ్యత శిక్షణ తరగతి కేంద్రాలలో ఉచితంగా వీళ్ళు కోచింగ్ తీసుకోవడానికి కోసము వీళ్ళకు లోన్ ఇవ్వడం, ఆ లోనుకు కూడా ప్రభుత్వమే వడ్డీ చెల్లించడం, వీళ్ళు స్థిరపడిన తర్వాత ఆ అమౌంట్ని ఏదైతే బ్యాంక్ ఇచ్చిన రుణాన్ని దశల వారీగా తీర్చే కార్యక్రమం. అందుకు గాను ప్రతి ఆడపిల్లకి ఈరోజు వృత్తి నైపుణ్యత శిక్షణ తరగతుల్లో వాళ్లకు బ్యాంకు నుంచి రుణాలు ఇప్పించడం, వాళ్ళకు మెరుగైన జీవన విధానాన్ని, వ్యవహార శైలిని అలవాటు చేయడం. మరి అదేవిధంగా ఈరోజు చాలామంది దివ్యాంగులు ఏదైతే ఉద్యోగాలు చేస్తున్నటువంటి దివ్యాంగులు వాళ్లకు ఫేస్ రికగ్నిషన్ యాప్ అనేది ఒకటి పెట్టారు.
దివ్యాంగులకు ఏంటండి ఫేస్ రిజెక్ట్ చేసి ఇచ్చిన యాప్ పెట్టడం ఏంటండి దుర్మార్గం కాకుండా వాళ్ళని వాళ్ళే చూసుకునే పరిస్థితిలో ఉన్నప్పుడు వీళ్లకు ఫేషియల్ యాప్ కింద వాళ్ళని అటెండెన్స్ పరిగణనలోకి తీసుకోవడం ఇది సీనియర్ సిటిజన్స్కి దివ్యాంగులకి మినహాయింపు చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడిని కొంతమంది పెద్దలు అడిగినప్పుడు ఆయన మనస్ఫూర్తిగా సవినీయంగా దాన్ని ఆహ్వానించాడు. సో దానివల్ల కూడా మీ అందరికీ మంచి జరుగుతుంది. అదేవిధంగా మహిళలకు ఈరోజు ఏదైతే ప్రసవ సమయంలో వాళ్ళకి 8 నెలల పాటు విశ్రాంతి సెలవులు అనేది మేము ఇవ్వాలని నిర్ణయించాము. కాబట్టి దీని ఉద్దేశం ఏంటంటే మహిళలు ప్రసవం సమయంలో పడేటువంటి కష్టాన్ని గుర్తించి వాళ్లకు విశ్రాంతిని ఇవ్వాలని 8 నెలల పాటు వాళ్ళకు విశ్రాంతి సమయాన్ని పూర్తిగా బేషరతుగా వాళ్ళు అప్లై చేసుకుంటే చాలు ఈ సెలవుల్ని ప్రొవైడ్ చేస్తామని టీడీపీ తరఫున మీ అందరికీ తెలియజేస్తున్నాము. సో కాబట్టి సోదరిమణులారా ఒకసారి ఆలోచించండి. పథకాలు ఇవి ఆకర్షణీయ పథకాలు కాదు, మిమ్మల్ని ఆదుకునే పథకాలు, మీ ఆర్థిక స్తోమతను పెంచే పథకాలు, మీ సౌలభ్యతను పెంచే పథకాలు. కాబట్టి ఒక్కసారి దయచేసి ఆలోచన చేయమని నేను మీ అందరినీ మనస్ఫూర్తిగా చేతులు జోడించి వినంబరంగా ప్రార్థిస్తున్నా. కాబట్టి అందరూ కూడా ఆలోచించండి. ఒక్కసారి రాష్ట్రం ఏ పరిస్థితులు ఉందో ఒక్కసారి ఆలోచించండి. అందరూ కూడా నేను మళ్ళీ చెప్తున్నా, ఎవడో పిచ్చోళ్ళు చెప్తున్నారంట పిచ్చినాయలు 3,000 2,000 అనే 6,000 రూపాయలు దివ్యాంగులకు పెన్షన్ ఇస్తామని చెప్పిన మాట నిజం, వాస్తవం. ఎవడైనా సరే మళ్ళీ నాతో చర్చకు రావచ్చు. నా ఫోన్ నెంబర్ కావాలంటే కూడా మీకు ఇస్తా, ఇబ్బంది లేదు. నేను మాట్లాడిన మాట ప్రతి మాట కూడా వాస్తవం చేస్తున్నా. ఎవడెవడు అంటున్నాడంట 3,000 రూపాయలు ఇచ్చేదానికి గెది లేదు. ఎవడిచ్చాడు రా మీకు 3,000 రూపాయలు పెన్షన్? ఎవడిచ్చాడు దివ్యాంగులకి? చంద్రబాబు నాయుడు ఇచ్చారు. అది తెలియజెప్దామని చెప్పి నేను చేసిన ఈ చిన్న పని వల్ల ఎవడెవడో చెప్తాడంట 3,000 కంటే ఎక్కువ ఇచ్చేకి ఇది లేదు అది లేదు. పెన్షన్ విధానం తీసుకొచ్చిందే స్వర్గీయ ఎన్టీఆర్ గారు, స్వర్గీయ నందమూరి ఎన్టీఆర్ గారు పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చారు. దాని బయట కూడా ఒకసారి చెప్తా మీకు. 1983లో 35 రూపాయలతో పెన్షన్ విధానాన్ని ప్రారంభించింది నందమూరి తారక రామారావు గారు. దాన్ని 98 వరకు కొనసాగిస్తే 99లోకి వచ్చేసి 70 రూపాయలు పెన్షన్ చేసింది చంద్రబాబు నాయుడు గారు. దాన్ని అక్కడి నుంచి 500 రూపాయలకి తీసుకొస్తే 2014లో 500ని 1000ని 1500, 1500ని 3,000 రూపాయలు చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారే. ఒక్కసారి గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు ఆ 3,000ను కూడా 6,000 చేసింది చంద్రబాబు నాయుడు గారే. దీంట్లో కూడా డౌట్ లేదు. ఖచ్చితంగా దివ్యాంగులు ఎవ్వరు అనుమానం పెట్టుకోవద్దు. చాలామంది చాలా చెప్తూ ఉంటారు మీకు సోదరులారా, మిమ్మల్ని తప్పుదోవ పట్టించడానికి చాలా చెప్తుంటారు. ఎవ్వరు ఎలాంటి అనుమానం అపోహలకు గురి కావద్దు. ఖచ్చితంగా పైన చంద్రబాబు నాయుడు గారు ఉంటారు, కింద కందికుంట వెంకటప్రసాద్ గారు ఉంటారు. వీళ్ళిద్దరూ మనకు వారధిగా ఏర్పడతారు. నేనేం చెప్తున్నానంటే ఇవాళ మనం చేయాల్సిన చిన్న పని ఉడత సాయం మటుకే మనం చేయాలి. రాముడు వారధి కట్టడానికి రాళ్లు పేర్చినప్పుడు ఉడతపై చిన్న బుడద రాకినట్టుగా మనమందరం ఇంటి నుంచి కదిలి ఒక చిన్న ఓటు చంద్రబాబు నాయుడు గారికి, కందికుంట ప్రసాద్ గారికి వేయగలిగితే మన సమస్యలు శాశ్వతంగా సమూలంగా ప్రక్షాళన గావించబడతాయని చెప్పేసి నేనందరికీ మీకు మనస్ఫూర్తిగా ఈ సభా వేదిక ద్వారా గుర్తు చేస్తున్నా. అలాగే దివ్యాంగుల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళకు చేకూరే లభ్యత పట్ల ఎవరైనా సరే తప్పుగా మాట్లాడే ముందు ఒకసారి గుండె మీద చేయాలోచించుకోండి. ఇలాంటి వాళ్ళ విషయాల్లో రాజకీయాలు చేయొద్దు. దాన్ని రాజకీయం అనరు, అరాచకీయం అంటారు. అలాంటి అరాచకాలు చేయొద్దు. దయచేసి వికలాంగులకి ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళకి ఆర్థిక, సాంఘిక, సామాజిక, విద్య, వైద్య, ఆరోగ్య అన్ని రకాలుగా భద్రత కల్పించేది శ్రీ ఎన్ నారా చంద్రబాబు నాయుడు గారు, శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. దానికి నేను సాక్ష్యం, మేమంతా సాక్ష్యం. మేమంతా సిద్ధం.